చెట్లు మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావాల్ని కూడా గ్రహించగలుగుతాయండి. మనం అనుకుంటాం వాటికి ఏముంది, అవి నడవలేవు కదా, మనలాగా నడవలేవు కదా, అవి మనకంటే చాలా నీచమైనవేమో అని భావిస్తాం మనం. కానీ వాటికి ఎంత సున్నితత్వం ఉంటుందంటే, మనము ఏదైతే ఎలాంటి ఆలోచనలు మనకున్నాయో, ఎలాంటి భావాలు మనకున్నాయో అవి గుర్తించగలుగుతాయి. ఈ మధ్య ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. మనకి ఎట్లాగా మన గుండెకి ఈసీజీ తీస్తారు కదండి, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని చెప్పి, అలాగా వాటికి కూడా ఒక కార్డియోగ్రామ్ అనేది కనిపెట్టారు. ఒక అలాంటిది వాళ్ళు ఏం చేశారంటే, అవి పెట్టినప్పుడు ఒక గొడ్డలి తీసుకొని, ఒక కట్టలు కొట్టేవాడు లేకపోతే గొడ్డలి తీసుకొని ఆ చెట్టును నరుకుతాను అనే భావంతో ఒకడు వస్తున్నాడు అనుకోండి, వెంటనే ఆ గ్రాఫ్ అంతా ఇలా 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 భయంగా ఇలా వచ్చేస్తుంది. అదే మీరు ఎలాంటి హాని చేయకుండా ఆ చెట్టు దగ్గరికి ప్రేమగా మీరు వెళ్ళారనుకోండి, అది వేరే గ్రాఫ్ చూపిస్తుంది. అంటే మన ఆలోచనలు, మన భావాలు కూడా ఆ చెట్టుని ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ఆ చెట్టు ఎలా తీసుకుంటుంది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు.